నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగం జరుగుతుంది గాను శ్రీ బాదం మహేష్ గారు, శ్రీమతి శ్రావణి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వద్ధాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహేష్ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులు ఆకలి తీర్చడానికి శ్రీ బాదం మహేష్ గారి మాతృమూర్తి గారు కీర్తి చేసిన శ్రీమతి బాదం చంద్రకళ గారి 22వ సంవత్సరిక ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఉదయం టిఫిన్తో అన్నదానం, మధ్యాహ్నం భోజనంతో అన్నదానం, అలాగే శ్రీ ఆశ్రమ వాసులకు నైటిల్ వస్త్రం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తి శ్రీమతి బాదం చంద్రకళ గారికి వారి 22వ సంవత్సరిక వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభాషణ మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తి శ్రీమతి బాదం చంద్రకళ గారికి వారి 22వ సంవత్సరం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదువారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిరునవ్వులు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీ భౌతికంగా మానుడే దూరమైన మీ మధుర స్మృతులు మా మధుర సదాపదలం మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. లేదు కుటుంబ సభ్యులైన శ్రీ బాదం మహేష్ గారికి, శ్రీమతి శ్రావణి గారికి, శ్రీ బాదం శేఖర్ గారికి, శ్రీమతి శాంతా గారికి, శ్రీ కురుమూర్తి గారికి, శ్రీమతి కురుమూర్తి గారికి, శ్రీమతి అనురాధ గారికి, శ్రీకాంత్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్థాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశిఖలను అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది ఎవరైనా మనసారా కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శ్రావణి గారికి, శ్రీమతి శాంతా గారికి, శ్రీమతి కురుమూర్తి గారికి, శ్రీమతి అనురాధ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రినాడు వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసుకురా 365 రోజులు నిత్యనం జరిగిన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తండ్రి చేసి తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వత్థాన్ని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక దినాలు జరుపుకుంటూ పాదావందనం. అలాగే ఈరోజు శ్రీ బాదం మహేష్ గారు, శ్రీమతి శ్రావణి గారు మీరు అన్నదానం చేస్తున్నామేమో అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. ఈరోజు ఉదయం అన్నదానం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే మామిడికాయ చట్నీ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.